సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. సో ఈరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్లో భాగంగా సో మీరు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఓఎన్జీసీలో మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సో దాదాపుగా 2236 జాబ్లు అయితే మనకి ఇందులో కనిపిస్తున్నాయి. సో చాలా పెద్ద నెంబరే. సో దాంట్లో ముఖ్యమైనటువంటి జాబ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూద్దామండి. ఓఎన్జీసీ ఉద్యోగాలు అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ నుంచి సో 2236 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. సో దీంట్లో ప్రధానంగా క్వాలిఫికేషన్ 10th క్లాసు, ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ ఆర్ డిగ్రీ కానీ కంప్లీట్ చేస్తుంటే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ 18 నుంచి 24 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఇంకా ఫీజు అయితే ఎగ్జామ్ ఫీజు అంటూ ఏమీ లేదు. అండ్ సెలక్షన్ కూడా సో మెరిట్ బేస్డ్ సెలక్షన్ అయితే ఉంది. దీంట్లో మీ మెరిట్ ఆధారంగానే ఈ జాబ్లో అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్రెడీ డిసెంబర్ మంత్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి సో డిసెంబర్ 10th కల్లా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ముఖ్యంగా చాలా మంది అభ్యర్థులు అడుగుతుంది వెబ్సైట్ ఒకసారి చూడండి. ఎప్పుడైనా సరే వెబ్సైట్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది కాస్త ఆ వెబ్సైట్ మీద ఒక 1 to 2 minutes మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఎస్పెషల్లీ కెరియర్స్ అని జాబ్ అప్డేట్స్ అని ఉంటాయి. వాటి మీద మీరు ఫోకస్ చేసినట్లయితే మీకు ఆ నోటిఫికేషన్ తెలుస్తుంది. లేదు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డైరెక్ట్గా ఆ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇక అకౌంట్ ఎగ్జిక్యూటివ్ 163 అండ్ మెకానికల్ డీజిల్ 182 పోస్టులు అండ్ ఎలక్ట్రీషియన్స్ వచ్చేసి 163 అండ్ ఫైర్ అండ్ సేఫ్టీ వచ్చేసి 126 అండ్ డేటా ఎంట్రీ సో 45 వేకెన్సీస్ ఎక్స్ట్రా ఇంకా చాలా వరకు దీంట్లో మనకి నోటిఫికేషన్స్ కనిపిస్తాయి. రైట్, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ కార్తికేస్ అకాడమీ. ఈ డీటెయిల్స్ మీకే కాకుండా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కంటే ఫార్వర్డ్ చేయండి. కార్తికేస్ అకాడమీ అందించినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా అందరికీ రీచ్ అవ్వాలి. సో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.